గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోధా పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. చదవబడిన వాక్యంలో మనం చూస్తే సంఘములలో కొందరు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసంలో నుండి ప్రక్కకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమును, ఆయన ఇచ్చిన మంచితనాన్ని వారు దుర్వినియోగపరుచుకుంటున్నారు. దేనికంటే కామాతురత్వానికి, ఈ లోకములో ఉన్న సమస్తమైనటువంటి అపవిత్రతకు వారు బానిసలైపోతున్నారు. సుఖ సౌఖ్యాలకు బానిసలైపోతున్నారు. ఏమండి, దేవుని విశ్వాసములో నుండి, దేవుని పరిశుద్ధతలో నుండి ఒక వ్యక్తి వెనక్కి జారిపోతున్నాడంటే రెండే కారణాలు. అయితే ఈ లోక సంబంధమైన ఆకర్షణకి, ఈ లోక సంబంధమైనటువంటి శోధనలకి లొంగిపోవడం, లేదంటే ప్రభు నిమిత్తము వచ్చే శ్రమలకి భయపడడం. కొంతమంది ఈ లోక ఆకర్షణలకు లొంగిపోయి విశ్వాసంలో వెనదిరుగుతున్నారు. మరికొందరు విశ్వాసం నిమిత్తము శ్రమ వచ్చినప్పుడు భయపడి వెనక్కి వెళ్తున్నారు. యేసయ్య అందుకనే చెప్పారు, నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని యేసయ్య లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో చెప్తున్నారు. మనం ఆల్రెడీ నాగటి మీద చేయి వేసాం. ఏంటి ఆ నాగటి? దేవుని రాజ్యం అనే నాగటి. మన జీవితంలో ఎప్పుడైతే ఆ నాగటి మీద చేయి వేసి దేవుని రాజ్యంలో కొనసాగడానికి వెళ్తూ ఉన్నామో, శోధనలే రావచ్చు, శ్రమే రావచ్చు, వెనుదిరిగే మా దేవుడు ఆయన రాజ్యంలోనికి వచ్చిన వారికి ఆయన వాగ్దానం చేసిన ఆ పరలోకము, ఆ నిత్య జీవము, ఆ మహిమను వాడు పొందలేడు. గమనించండి, మన ప్రార్థన, మన విశ్వాసం ఎప్పుడు కూడా దేని గురించి అంటే అది కావాలి, ఇది కావాలని కాదు. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ యందు విశ్వాసములో, నీ పరిశుద్ధతలో నా చివరి శ్వాస వరకు కొనసాగించులాగున శోధనే కానీ శ్రమే కానీ నీ నుండి ఎన్నడూ దూరపరచకుండా నన్ను రక్షించు ప్రభు అని దేవుణ్ణి అడగాలి. అందుకనే పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమ అనే వ్యక్తి గురించి చెప్తున్నాడు. దేమ ఇహలోకమును స్నేహించి తను విడిచిపెట్టేశాడని. దేవుని యొక్క భక్తుడే, కానీ లోకములో సుఖాలకి బానిసైపోయి దేవుళ్ళు ఉంటే నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, విశ్వాసంతో బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. వీటి బదులు ఈ లోక సుఖాలే బెటర్ అని చెప్పి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఈ లోక సుఖాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం ఈ లోకంలో ఉన్నది. వాటికి మనం లొంగే మా దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేమనే సత్యాన్ని గమనించండి. భక్తుడైనటువంటి జాన్ మార్క్ పౌలు బర్నబా కలిసి మొదటి సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు పంఫూలియాలో అక్కడ మరి దేన్ని బట్టో భయపడిపోయి వెనక్కి వచ్చాడట. దాన్ని బట్టి పౌలు ఎంతో కోప్పడ్డారు. భయపడిపోయి, శ్రమకు భయపడిపోయి మధ్యదారులను వెనక్కి వచ్చాడు. అలాగే విశ్వాస యాత్రలో కొంతమంది ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు తొట్టుపడి, ఆకర్షణలకు ఆకర్షింపబడి దేవుని యొక్క పరిశుద్ధత నుంచి విశ్వాసంలోని పక్కకు వెళ్ళిపోయేవారు ఉంటే, కొంతమంది భక్తుడైన జాన్ మార్క్ లాగా శ్రమకు భయపడి వెనక్కి వెళ్ళేవారు కొందరు ఉంటారు. కానీ గొప్ప సంగతి ఏంటంటే తర్వాత మరలా జాన్ మార్క్ మారు మనసు పొందాడు, దేవునిలో బలపడ్డాడు, దేవునికి బహుగా నమ్మకంగా జీవించాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒకవేళ కొన్ని బలహీనమైన సందర్భాల్లో శోధనలకు తొట్టుపడి దేవుని పరిశుద్ధత నుంచి వైదొలిగిన, శ్రమకు భయపడి దేవుని విశ్వాసంలోంచి కాంప్రమైజ్ అయినా మరలా ప్రభు పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి, నేను మరలా మిమ్మల్ని క్షమించి బాగు చేస్తానని పిలుస్తున్నాడు. దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను మరలా నీలో బలపరచు. ఈసారి అంతకంటే ఎక్కువ శ్రమ వచ్చినా, అంతకంటే భయంకరమైన శోధన వచ్చినా నేను వాటిని జయించు కృపను నాకు దయచేయి, నీ శక్తిని ప్రభు దేవుడిని అడుగుదాం. మన చివరి శ్వాస వరకు, మన ఎవ్రీడే రెగ్యులర్ లైఫ్లో వచ్చే ప్రతి శోధనపై జయం ఇవ్వడానికి, శోధన జయించి యేసయ్య మన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా యేసయ్య సహాయం పొందుకుంటూ చివరి శ్వాస వరకు విశ్వాసాన్ని, పరిశుద్ధతను యేసుక్రీస్తులోనే ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగిద్దాం. ఈ మాటలు ప్రభు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిదినం మాకిస్తున్న వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. నీవిచ్చిన రక్షణ విషయంలో, విశ్వాసం విషయంలో, పరిశుద్ధత విషయంలో ఎన్నడూ మా చివరి శ్వాస వరకు, మా జీవితకాలం అంతా ఎన్నడూ వెనుదిరగకుండా నిన్నే చూస్తూ, నీలోనే నడుస్తూ, నీలాగే జీవించే జీవితం మాకు దయచేయండి యేసయ్య.
మా బలహీనతలు నీ కృపను నీ శక్తిని పరిపూర్ణంగా మాకిచ్చి నీ కృపతో రక్షించి నీ ప్రార్థనలో నీ వాక్యముల మమ్మను మా కుటుంబాలని బలపరచమని నిత్యము నీ దూతను మాకు తోడించి కుటుంబములుగా మమ్మల్ని సంరక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.